రేపు వరంగల్లో గణేష్ నిమజ్జనంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలోని ట్రై సిటీస్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 28 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు జరగనున్నాయి. గణేష్ మండప నిర్వాహకులు, పోలీసులు సూచనలు పాటించాలని సిపి రంగనాథ్ తెలిపారు. పోలీసుల సూచనల మేరకు శోభాయాత్రను విజయవంతంగా పూర్తి చేయాలని సిపి వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా వరంగల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రేపు వరంగల్లో గణేష్ నిమజ్జనోత్సవం జరగనుంది. 9 రోజుల పాటు మా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల్లో పూజలు అందుకున్నటువంటి గణపతులు రేపు నిమజ్జనానికి బయలుదేరేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి లోపల ఏర్పాట్లు చేశామంటూ పోలీస్ శాఖ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. 27వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 28వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయనేటువంటి విషయాన్ని పోలీస్ శాఖ చెబుతున్నటువంటి పరిస్థితి. గణేష్ నిమజ్జనం జరిగేటువంటి ప్రదేశాల్లో ప్రత్యేక ఆంక్షలు విధించాము. అక్కడ గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులకు సరైనటువంటి సూచనలు ఇచ్చాము. ఆ సూచనల మేరకే పోలీస్ శాఖ నిర్దేశించినటువంటి నియమావళికి లోబడి గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి, శాంతియుతంగా గణేష్ శోభాయాత్ర నిర్వహించుకోవాలనేటువంటి విషయాన్ని కూడా పోలీసు బాస్ సిపి రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వరంగల్, కాజీపేట, హనుమకొండ పట్టణాల్లో ఏర్పాటు చేసినటువంటి గణపతి నవరాత్రులు వైభవంగా పూజలు అందుకున్నటువంటి గణపతులను రేపు మధ్యాహ్నం నుంచి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు నిర్వాహకులకు అనేక ఆంక్షలు విధించారు. వాటి ఆంక్షలకు లోబడి నిర్వహణ చేసుకోవాలనేటువంటి విషయాన్ని విధించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.